అరవ పిరమిడ్ నుంచి కూడేరుకి ఒక బస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతి వారం కూడా మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇది మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం కూడా మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి మండలంలో ఒక్కొక్క ఊరిని ఎంచుకొని లేదా మండలం వైజ్ మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అలా వచ్చిన ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి దాన్ని మనం ఏ డిపార్ట్మెంట్స్కి పంపించాలో ఆ డిపార్ట్మెంట్స్కి మనం పంపిస్తూ అక్కడ నుంచి పై అధికారికి వాళ్ళు ఎండోర్స్ చేసి సెండ్ చేస్తున్నారు. ఇలా మనకు ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడానికి కారణమే ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా పనిచేయడానికి. దాంట్లో భాగంగానే అరవ పిరమిడ్ గ్రామస్తులు చాలామంది వచ్చి మాకు అర్జీ ఇవ్వడం జరిగింది. దీంట్లో బస్సు సౌకర్యాలు చాలా చోట్ల లేవని, దాంట్లో అరవ పిరమిడ్ గ్రామానికి కూడా బస్సు సౌకర్యం లేదని, వచ్చే స్కూలు కాలేజ్ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని మనకి చెప్పడం జరిగింది. ఈరోజు అరవ పిరమిడ్కి బస్సు రావడం, కూడేరుకి బస్సు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మనం ప్రజా సమస్యలు అన్నీ కూడా ఏవైతే మనం తీర్చగలమో, పెన్షన్లు కావచ్చు, పెన్షన్లు కూడా మనకి ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. దాని మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే నెలలో జూన్ నుంచే మనకు వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అలాగే ఏవైతే హౌసెస్ మనకు పెన్షన్లు పెట్టారో అవన్నీ కూడా, హౌసెస్ ఏవైతే అర్జీలు పెట్టారో అవన్నీ కూడా మనం శాంక్షన్కి ఆన్లైన్లో రిజిస్టర్ చేపిస్తున్నాం. ఇలా ప్రతి సమస్య కూడా తీర్చే విధంగా వీలైనంత వరకు అర్జీలు అన్నీ కూడా ఫార్వర్డ్ చేసి తొందరగా కూడా అర్జీల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు సమస్యలే ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టి మనం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయిన 2 సంవత్సరాల్లోనే మనం వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, ఇలా బస్సు సౌకర్యాలు కానీ, అలాగే సూలూరుపేటలో నేను ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్ వాళ్ళు మాకు టాయిలెట్స్ కూడా అడగడం జరిగింది. ఇమీడియట్గా 2 డేస్లోనే నేను 31st ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఈరోజు 2వ తారీఖునే 3వ తారీఖునే మనం అక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం చాలా తొందరగా సమస్యల మీద దృష్టి పెట్టి వీలైనంత తొందరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ప్రత్యేకంగా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అలాగే ప్రజల సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పాలన కూడా సాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ గ్రామం తరపున వెళ్ళినప్పుడు అందరూ అర్జీలు ఇస్తుంటే మేము కూడా మా ఊరికి గత 30 సంవత్సరాలుగా బస్సు లేదు, ఆ కారణంగా దృష్టి పెట్టుకొని మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన వారం రోజుల్లోనే కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, ఈ విధంగా మీరు అర్జీ పెట్టున్నారు, ఒకసారి వెళ్ళి వాకాడ్ డిపోలో కలవండి అని చెప్పి లెటర్ పెట్టారు. ఆ తర్వాత వెళ్ళి వాకాడ్ డిపోలో కలిసిన తర్వాత వాళ్ళు అక్కడ కలిసిన ఇంకొక వారానికంతా కూడా మళ్ళీ మాకు అరవ పిరమిడ్ గ్రామానికి బస్ శాంక్షన్ ఇలా చేశారు. దీన్ని సహాయపడినట్టు మా ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. 30 సంవత్సరాలు మాకు ఏది జరగలేదు గత ప్రభుత్వంలో. అదే ఈ ప్రభుత్వంలో చాలా త్వరగా మాకు బస్సు పడింది. దానికి థ్యాంక్స్.